అయ్యగారి సినిమా వచ్చి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. అసలు అయ్యగారి కెరీర్లో ఇప్పటికీ ఒక్క హిట్ కూడా లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి టాక్స్. అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ అయితే లెనిన్. ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయిపోయింది లాస్ట్గా అయితే, కానీ చాలాసార్లు డిలే అయింది. చాలాసార్లు రిలీజ్ డేట్ ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ డేట్ చేంజ్ చేసుకోవడం, అండ్ మళ్ళీ ఇప్పుడైతే కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. అండ్ దానితో పాటు ఈ మధ్య ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ అయితే నాకు ఓకే అనిపించింది. అండ్ సాంగ్స్ రిలీజ్ చేశారు. సాంగ్స్ అయితే నాకు ఒక్క సాంగ్ తప్ప ఏ సాంగ్ కూడా సరిగ్గా నచ్చలేదు. అండ్ చూద్దాం ఈ ట్రైలర్ అయినా అట్లీస్ట్ ఏమన్నా సినిమా మీద హోప్స్ పెంచుద్దా లేదా అని. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియో చూశాక మనకేమనిపిస్తుందో మాట్లాడేసుకుందాం. ఇది మహాభారతం. చిత్తూరు జిల్లాలో ఓకే, నాగార్జున గారు వాయిస్ ఓవరా? 18 రోజులు. ఐ మీన్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే అనుకుంటా. కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చెందకూడదు. నైస్ షాట్, బాగున్నది. ఆ అమ్మి పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు. బంగారంలా ఉండాది. ఓకే, చిత్తూరు యాస. సో కొత్తగా ట్రై చేస్తాను కొంచెం. అంటే ఏంది, నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. ఓకే, నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు లేదు. ఓకే, మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసిపోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం చిందకూడదా? ఆ వసంత గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురం శివాజీ అసలు మహాభారతం మొదలైంది. సామాన్ మ్యూజిక్ మాత్రం ఎరగదేస్తాడు వెనక. నైస్ షాట్, దాటి బాగున్నది. చూద్దాం. ఈ భారత మెట్టలో అంటే ఫ్రెండా లేకుంటే అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడా? ఆహా, సలార్ మమ్మీ. పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. అంటే పొలిటికలా లేకుంటే ఏమన్నా అసలు మీ ఈ యాక్షన్ దేనికోసం ఎవరి కోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. 4 రోజులు ఉండిపోతావు. అట్ట పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఫ్రెండో బ్రదరో సంథింగ్ ఏదో అయ్యుండొచ్చు ఇద్దరు రిలేషన్. ఇప్పుడైనా నా కళ్ళలో నమ్మకం కనిపిస్తుంది. నైస్ షాట్. బంగారం, మీ కాలు పట్టుకుంటాన్రా. భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం. ఇప్పుడు అవన్నీ బెటర్. బాగుంది, ట్రాక్ బాగుంది, మంచిగా స్టార్ట్ అయింది. అంటే మీకు పెళ్లి కూడా అయిపోయిందా? అంటే అన్ని ట్రైలర్ లో చూపించేస్తారు. లవ్ చేసినట్టు చూపించారు, తర్వాత పెళ్లి అయినట్టు చూపించేస్తున్నారు. ఓహో, ఇతను కూడా. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంది, అట్నే చేద్దామా? జూలై 10th, ఒక మంత్ ఉంది అయితే. ఓకే గైస్, సో అది ట్రైలర్. సో ఫస్ట్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. సో నాకైతే ట్రైలర్ ఈజ్ ఓకే. అఖిల్ ప్రీవియస్ మూవీస్ కంటే కూడా ఈ మూవీస్లో కొంచెం రొటీన్కి భిన్నంగా ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకొని ఏదో ఒక ప్రయత్నం చేస్తాడని అనిపిస్తుంది. దీంట్లో యాక్షన్ ఉంది, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉంది, అండ్ హీరో అండ్ అతని ఫ్రెండో లేకుంటే బ్రదరో తెలియదు, మన మూవీ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ కూడా వర్కౌట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ దేర్ మైట్ బి సమ్ డ్రామా ఆల్సో. డ్రామా కూడా ఉండేలా ఉంది. అండ్ కాకపోతే నేను స్క్రీన్ మీద వేస్తాను, ఆ సీన్ ఏదైతే ఉందో అక్కడ కళ్ళు కనిపిస్తేనే కొంచెం ఎమోషన్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ కొంచెం పండేది. బట్ అసలు కళ్ళే కనిపించకుండా ఎమోషన్ పలికించడం అనేది నాకు ఎందుకో సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. కుడ్ హ్యావ్ బిన్ బెటర్ అనిపించింది. కాకపోతే ప్రీవియస్ మూవీస్ అన్నిటికంటే కూడా ఈ మూవీలో అఖిల్ కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. అండ్ చిత్తూరు యాస కానీ పక్కా పల్లెటూరి ఆ నేటివిటీలోకి వెళ్ళిపోవడం కానీ ఇదంతా మంచిగా అనిపించింది. సో సినిమా
అన్నీ చెప్పేశారు అబ్బా ట్రైలర్లో. హీరోకి హీరోయిన్కి పెళ్ళి అయిపోద్ది, లవ్, అండ్ వాళ్ళ బ్రదరో ఫ్రెండో తెలియదు, అతను చనిపోతాడు సినిమాలో. సో ఇవన్నీ చూపించేశారు, కానీ మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలా కూర్చోబెడతారు అనేది అయితే చూసేయాలి. సో దట్స్ ఇట్ గైస్. నాకైతే లెనిన్ ట్రైలర్ ఓకే అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై.